హాయ్ అండి. చూడండి, కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను. జీరా రైస్ చేసి కొద్దిగా కోడిగుడ్డు కర్రీ చేద్దామని. జీరా రైస్కి ముందే నేను అన్నం ఉడకబెట్టి పెట్టుకున్నాను కొద్దిగాని. తర్వాత మనం స్టవ్ పైన వాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర వేసి ఒక 2 పచ్చిమిరపకాయలు కొద్దిగా కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేసానండి. నేను కూరకు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసాను. ఎక్కువ వేస్తే మళ్ళీ తిన్నంటాడు మా పెద్ద అబ్బాయి. ఇది మా పెద్దోడి కోసం చేస్తున్నాను నేను లంచ్ బాక్స్లోకి. చూడండి, ఇలా వేసుకున్నాక వేయించుకోవాలి. కొద్దిగా రైస్ వేయించుకుని నేను మళ్ళీ ప్లేట్లో సలార్ పెట్టుకుంటున్నాను బాక్స్ కట్టాలని. తర్వాత అదే బండిలో కొద్దిగా ఆయిల్ వేసి పసుపు వేసి గుడ్లు వేయించుకుంటాను. ఈ గుడ్లు వేయించకపోతే కూడా మళ్ళీ తినరు. గుడ్లు వేగాలంటాడు బాగానే. కొద్దిగా ఇలా పసుపు వేయించుకుంటే మాకు మంచిగా కలర్ బాగా వస్తాయండి. ఈ కాంబినేషన్లో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా పెద్దోడికి అయితే చాలా ఇష్టం. అసలు మామూలుగా జీరా రైస్ మిర్చి కషాలు అంటారు, కానీ మా పెద్దోడికి అయితే గుడ్డు కర్రీ ఇష్టం ఇందులోని. మా చిన్నోడు కూడా ఇలాగే తింటాడు. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి ఆయిల్లో గుడ్లు తీసేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకోవాలండి. ఇందులో కొంచెం గ్రేవీ కోసం పెరిగేస్తున్నాను నేను. పెరుగులోనే కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం, పసుపు, ధనియాలు జీలకర్ర పొడి అండి అది. తర్వాత గరం మసాలా పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇది లిక్విడ్లాగా బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలండి. ఇలా వచ్చేలా కలుపుకోవాలి. ఇలా పిల్లలకి బాక్స్లో పెడితే బాగుంటుంది, బాగా తింటారు మంచిగాని. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్లోని. మనం అంతా పెరిగేసి కలుపుకున్నది అంతా ఇలా వేసుకుని మరొకసారి బాగా వేయించుకోవాలి. కొంచెం తిప్పుతూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి మళ్ళీని. ఇప్పుడు ఇందులో గుడ్లు వేసేసుకోవడమే. వేయించుకున్న గుడ్లు వేసుకుని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేయడమండి. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే దోశల్లో కూడా వేసి తినేస్తారు ఈ కర్రీ. చుండలా నూనె పైకి తెలియ వరకు ఉడికించుకుంటే సరిపోద్ది. చూడండి, బాక్స్లో కట్టేసుకోవడమే కొద్దిగా చల్లగా అయ్యాకనే. ఈ ఎండాకాలం దింపే కూడా పొగలు వచ్చేద్ది. మా వీడియోలు నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.